హలో అండి. ఈరోజైతే మేము దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న దర్శనానికైతే వెళ్ళాము. ఎందుకంటే మా చిన్న పాప పుట్టెంటుకలు తీయడానికైతే వెళ్ళాము. ఈరోజైతే కొద్దిగా రష్ అయితే ఎక్కువగానే ఉందండి. ఇప్పుడు మనకు మెయిన్ టెంపుల్లో అయితే దర్శనం జరగట్లేదు. ఎందుకంటే టెంపుల్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేము దర్శనం కోసం అయితే భీమేశ్వర ఆలయంకి వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళే ముందే మా పాప ఎత్తు బంగారం అయితే మా అత్తమ్మ ఇచ్చారు. మేము ఆ బంగారం అక్కడ పంచిపెట్టి మేము దర్శనం కోసం అయితే క్యూ లైన్లో నిలబడ్డాము. లైన్ మధ్యలోనే మేము కోడ టికెట్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళిన ప్రతిసారి ఆ రాజన్నకి జత కోడల్ని అయితే కడతాము. కోడల్ని కట్టిన తర్వాత మేనమామతో పుట్టి వెంట్రుకలు తీయించి ఆ రాజన్న సన్నిధిలో అయితే అప్పజెప్పేసామండి. అలాగే మా పాపకి 3 months అలా ఉన్నప్పుడు చెవి నొప్పితో మేము చాలా హాస్పిటల్స్ తిరిగామండి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తనకి చెవి నొప్పి అయితే అస్సలు తగ్గలేదు. నేనైతే నా మనసులో మొక్కుకున్నాను, నా పాపకి చెవి నొప్పి కనుక తగ్గితే తండ్రి నీ హుండీలో చెవులు వేస్తానని మొక్కుకున్నాను. మొక్కుకున్న కొద్ది రోజులకే దానంతట అదే చెవి నొప్పి అయితే తగ్గిపోయి తను మామూలుగా అయ్యిందండి. నేను నా కోరికను తీర్చిన శివయ్యకి నా పాపతో చెవులైతే హుండీలో వేయించి మా మొక్కులైతే అప్పచెప్పాము. కోరిన కోరికలు తీర్చే శివయ్య దర్శనం కూడా కన్నుల విందుగా జరిగిందండి. మాకు దర్శనానికి 3 to 4 hours అయితే పట్టింది. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.